హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోని అనేక దేశాలు తమ దేశ భద్రత, జనాభా నియంత్రణ, వలసల సమస్యలను ఎదుర్కోవడానికి పౌరసత్వ నిర్ధారణ పద్ధతులను అమలు చేస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఎన్ఆర్సీ అనే వ్యవస్థ ప్రత్యేకంగా ప్రస్తావనలోకి వస్తోంది. భారత్లో ఈ అంశం ఎక్కువ చర్చకు వచ్చినప్పటికీ అమెరికా, బ్రిటన్, జర్మనీ, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు తమ తమ పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి విధానాలను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభిస్తోంది. కానీ వలసదారులకు కఠినమైన నిబంధనలు ఉంటాయి. పాస్పోర్ట్, పుట్టిన పత్రాలు, పన్ను రికార్డులు వంటి ఆధారాలు తప్పనిసరిగా చూపించాలి. బ్రిటన్లో పౌరసత్వం పొందాలంటే పుట్టుక ఆధారాలు, తల్లిదండ్రుల పౌరసత్వం, అలాగే అక్కడ నివసించిన కాలం వంటి విషయాలు నిర్ధారించాలి. తల్లిదండ్రుల పౌరసత్వంపై ఆధారపడి ఉంటుంది. వలసదారులైతే 10 సంవత్సరాల పాటు జర్మనీలో నివసించి భాషా పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి. చైనాలో అయితే పౌరసత్వం అత్యంత కఠినంగా అమలవుతోంది. అక్కడ ద్వంద్వ పౌరసత్వం అనుమతి లేదు. ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండి వారి జీవన రికార్డులు ప్రభుత్వ ఆధీనంలో నిల్వ ఉంటాయి. పుట్టుక ఆధారంగా పౌరసత్వం లభించిన వలస వచ్చిన వారు ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరులుగా మారలేరు. బంగ్లాదేశ్లో ఎన్ఆర్సీ తరహా పద్ధతి 1971లో స్వాతంత్ర్య తర్వాత ముఖ్యంగా అమల్లోకి వచ్చింది. ఇక్కడ పౌరులు తమ పుట్టుక పత్రాలు, తల్లిదండ్రుల పౌరసత్వ ఆధారాలు తప్పనిసరిగా చూపించాలి. నేపాల్లో కూడా పౌరసత్వం చాలా కఠినంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఒకరు నేపాల్ పౌరుడై ఉండాలి. జనన సర్టిఫికేట్, వంశపారంపర్య ఆధారాలు, వివాహ పత్రాలు చూపించకపోతే పౌరసత్వం ఇవ్వరు. వలసదారుల విషయంలో అయితే దాదాపు అవకాశమే ఉండదు. అలా చూసుకుంటే అమెరికా నుంచి నేపాల్ వరకు 7 దేశాల్లో పౌరసత్వ నిర్ధారణ విధానం అమల్లో ఉంది. ఇవి ఆయా దేశాల భద్రత, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను బట్టి ఏర్పడినవి. కాబట్టి ఎన్ఆర్సీ అనేది భారత్లో కొత్తగా చర్చకు వచ్చిన విషయం మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే అనుసరిస్తున్న సాధారణ విధానమని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.